హలో గైస్, ఇదే ఉదయగిరి కేవ్. కండగిరి కేవ్స్కి ముందే ఉంటుంది. రెండు పక్కలనే ఉంటాయి. ఇది కూడా విజిట్ చేయొచ్చు. ఇది కూడా సేమ్ రాక్తో ఫార్మేషన్ చేస్తున్నది. చూడండి, జై హనుమాన్. ఇది కూడా సేమ్ టు సేమ్ అప్రాక్సిమేట్ 2000 years ముందే దీన్ని కట్టించారంట. ఇది కూడా చూడండి చాలా బాగుంది. ఒకసారి మేము చూడవచ్చు. ఇక్కడ చాలామంది విజిటర్స్ వస్తుంటారు. భువనేశ్వర్లో ఇది ఫేమస్ ప్లేస్, ఖండగిరి అండ్ ఉదయగిరి కేవ్స్. దీస్ ఆర్ ద పర్ఫెక్ట్ వన్ టు విజిట్. చూడొచ్చు మీరు. చాలా పైకి ఉంటాయి గుట్టలు. అప్పట్లో ఆ రాజులు దీని మీద పరిపాలన చేశారంటే చాలా గర్వం కారణం పడే విషయం ఇది. సో చూడండి, వస్తే మాత్రం మీ ఫ్యామిలీతో రాకండి, మీ ఫ్రెండ్స్తో రండి. ఎందుకంటే ఫ్యామిలీస్తో వస్తే వాళ్ళకి ఎక్కడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే గుట్టలు కదా, ఎక్కడానికి చాలా ఇబ్బంది అవుతుంది. చూసుకోవచ్చు మీరు ఎట్లా ఉంది. పెద్ద పెద్ద రాళ్ళు మధ్యలో కట్టించారు. ఇక్కడ నుంచి చూడండి ఎంత పెద్దగా ఉంది భువనేశ్వర్. చాలా బాగుంది చూడండి. ఎయిర్పోర్ట్, అక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఉంది, చూసుకోవచ్చు మీరు. చూడడానికి చాలా బాగుంది. భువనేశ్వర్లో ఏంటంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, చాలా హీట్ ఎక్కువ, చెమటలు టూ మచ్ వస్తాయి. సో ఒకవేళ మీరు వస్తే సీజన్ చూసినండి. సమ్మర్లో మాత్రం అస్సలు రావద్దు, సమ్మర్లో అయితే అస్సలు రావద్దు. సో చూసిరండి. ఎక్కుతున్నాం కదా, ఖండగిరి కేవ్స్ ఎక్కినాం. సో ఆయాసం వస్తుంది. సో ఇది ఎక్కుతున్నాం, చూడొచ్చు మీరు. అండ్ ఈ టెంపుల్ ఉంది ఉదయగిరి కేవ్లో. ఖండగిరి కేవ్ నుంచి చాలా బాగా అనిపిస్తుండే కదా, అదే ఈ టెంపుల్. ఒకసారి మీరు చూడొచ్చు. ఏ దేవుడి టెంపుల్లో లోపలికి వెళ్ళి చెప్తాను, నాకు కూడా తెలీదు, నేను ఫస్ట్ టైం వచ్చాను కదా. చూడవచ్చు, టెంపుల్ అయితే చాలా బాగుంది. ద్వారకాలో ఉన్నట్టు ఉంది. చూడండి మీరు. చూసుకోవచ్చు మీరు. భయ్యా కృష్ణ మందిర్ హే క్యా? బుద్ధదేవ్ మందిర్. ఇది బుద్ధదేవుని మందిర్ అంట, నాకు కూడా తెలీదు. బుద్ధదేవుడు అంట, గౌతమ బుద్ధుడా? బుద్ధదేవుడు టెంపుల్ ఏంది.